నిమిత్తముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దానమేయబడదు. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇదే విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించుచు జీవ మనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్మకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించుకుని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా చేరవుతున్న మేర పీఠాధిపతిని గురువందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికరముతో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనెత్తలేక మరియమాతతోను, పునీత అపోస్తలతోను, పునీత యోసేపు గారితోను, పునీత అన్నా జ్వాక్యములతోను, ఆదినుడు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల దేవుని సర్వేశ్వర పవిత్ర ఆత్మనేకమైన నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ నిలబడి మన రెండు చేతుల ప్రభు వైపు చాచి మన హృదయ కోరిక దేవునికి సమర్పిస్తూ భక్తితో ప్రభువుని ప్రార్థిద్దాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి,